సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రేపు తెలంగాణకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజురెడ్డి మాట్లాడుతూ 9,500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారని తెలిపారు. మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ గెలిచిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రధాని మోడీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో రేపు జరగబోయే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద అడుగు పెడతా ఉన్నాడు. అది 9,500 కోట్లతోని డెవలప్మెంట్ యాక్టివిటీస్, రోడ్స్ అయినా, స్మార్ట్ సిటీ అయినా, అదేవిధంగా రైల్వే స్టేషన్స్ అయినా, తర్వాత టెక్స్టైల్ పార్క్ అయినా, అండర్ గ్రౌండ్ పాస్లు అయినా, తర్వాత ఫ్లైఓవర్స్ అయినా, ఇట్లా అన్ని రకాలుగా నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఏవైనా 9,500 కోట్లతోని ప్రారంభోత్సవానికి రాబోతూ ఉన్నాడు. ఎందుకంటే డెవలప్మెంట్ ఏదైతే ఉందో అదేవిధంగా ఇది కాకుండా ఏంటంటే బుల్లెట్ ట్రైన్స్ హైదరాబాద్ టు పూనా, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై 3 బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయంటే దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. స్మార్ట్ సిటీ ఏదైతే ఉందో 15 స్మార్ట్ సిటీలో ఒక స్మార్ట్ సిటీ జైరాబాద్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డెగ్లూరు నుంచి మహబూబ్ నగర్ నేషనల్ హైవే ప్రాజెక్ట్ అయినా, ఇట్లా అన్ని ప్రాజెక్టులు ఓపెన్ చేయడానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మొన్న జరిగిన 5 ఎలక్షన్ల తర్వాత వెస్ట్ బెంగాల్లో జరిగిన హోరావరి ఓవర్లో భారీ మెజార్టీతో మనం కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అస్సాంలో అయినా సరే, పుదుచ్చేరిలో అయినా సరే, ఈ విధంగా 3 రాష్ట్రాలు మనం కైవసం చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా వస్తూ ఉన్నారు. ప్రజలు బ్రహ్మరథం కడుతూ ఉన్నారు. ఎప్పుడు వస్తారని అందరూ అంటారు. కొన్ని లక్షల మంది పరేడ్ గ్రౌండ్కి రాబోతూ ఉన్నారు. తను ఇచ్చే సూచనలు ఏదైతే ఉన్నదో నెక్స్ట్ తెలంగాణ గడ్డ మీద 80% గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నాయకులకు సూచనలు ఇవ్వబోతూ ఉన్నారు. ప్రజలకు మనం ఒకటే భారతదేశంలో ఉన్నాం, భారతదేశంను వేరే దేశంతో పోటీపడి మనం ప్రజలు పనిచేస్తుందాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేద్దామనే కార్యక్రమంతో వస్తూ ఉన్నారు. సబ్కా సాత్ సబ్కా విశ్వాసాన్ని అనే రకంగా దానికి ముందుకు పోతూ ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో ఏదైతే ప్రొడక్ట్ చేసిరో, గతంలో సెల్ ఫోన్స్ కనీసము కోట్ల సెల్ ఫోన్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 2 కోట్లు 3 కోట్ల సెల్ ఫోన్లు మనము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఏంటంటే, అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన ఏరోబేస్ ఏదైతే ఉందో హైదరాబాద్ ఏరోబేస్, ఏరోప్లేన్కి సంబంధించిన, రాకెట్ సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నాం. దీన్ని బట్టి టెక్నాలజీ మనము అడాప్ట్ చేసుకొని, టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకొని మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే మనకు బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు అందరికీ ప్రజలకు సూచన ఇస్తూ ఉన్నారు. దయచేసి రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభకు పరేడ్ గ్రౌండ్లో జరుగుతూ ఉన్నది. అందరూ ఆహ్వానితులే, అందరూ రావాలి, ప్రజలను సక్సెస్ చేయాలని అందరినీ పార్టీ తరఫు నుండి, అదేవిధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరూ కార్యకర్తలైనా నాయకులైనా ప్రతి ఒక్కరు వచ్చి సభ సక్సెస్ చేయాలని